హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, స్పాంజీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా చేసే ఇడ్లీ, దోస, ఉప్మా, చపాతీ మర్చిపోతారండి. అప్పటికప్పుడు 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చు. రుచి చాలా చాలా బావుంటదండి. ఎప్పుడు అబ్బబ్బా! మళ్ళీ ఉప్మా అనేవాళ్ళు ఇలా చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారు. 1, 2 అయితే అస్సలాగరండి. అంత బావుంటది. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్‌ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కప్పు, గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. ఒక కప్పు నేనిక్కడ సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ తీసుకున్నానండి. అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి ఇలా తురిమి వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కొస్తాయండి. ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తదండి. రెగ్యులర్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కాస్త డిఫరెంట్‌గా చేస్తే పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. నానేలోపు మనం ఇక్కడ వెజిటబుల్స్‌ని కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను చాపర్ తీసుకొని చాప్ చేసుకుంటున్నాను. మీడియం సైజ్ ఉన్న ఒక క్యాప్సికమ్‌ని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీడియం సైజ్ ఒక క్యారెట్ దీన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటోని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక పచ్చిమిరపకాయను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను ఇప్పుడు చాప్ చేసుకుంటున్నానండి. మీరు ఈ టైంలోనే ఒక ఆనియన్ కూడా మీడియం సైజు తీసుకోండి. నేను మర్చిపోయానండి. అందుకే తర్వాత మళ్ళీ చాప్ చేసుకున్నాను దాన్ని సపరేట్‌గా. ఉల్లిపాయలను ముక్కలు కూడా దీంట్లో వేసుకొని దాంతో పాటే చాప్ చేసుకోవాలి. లేదంటే మీరు సన్నగా చాకుతో కట్ చేసుకున్నా గానీ సరిపోతుందండి. ఇలా చాప్ చేసుకున్న వెజిటబుల్స్‌ని పక్కకు పెట్టి ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఉల్లిపాయలు మర్చిపోయానని మళ్ళీ ఉల్లిపాయలను కూడా మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2-3 సార్లు ఇలా చాప్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. చూడండి ఎంత సన్నగా చాప్ అయిందో. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, చూడండి ఇలా వాటర్ పీల్చుకొని కాస్త గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. ఒకవేళ అవసరం పడితే ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందైతే ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. నాకైతే ఒక కప్పు మీద కొద్దిగా పావు కప్పు దాకా పడిందండి. ఒకవేళ మీకు ఎక్కువ పడితే ఎక్కువైనా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే. ఉప్మా ఇష్టం లేని వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం బ్రేక్‌ఫాస్ట్ ఇన్‌స్టెంట్‌గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా, ఈనో ఏమైనా వేసుకోవచ్చండి. నేనైతే వంట సోడా వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి బ్యాటర్ అనేది వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు దీంట్లో చిన్న కప్పుతో ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక 2 గరిటెలు పిండి వేసుకొని ఇలా పల్చగా సెట్ దోశలాగా వేసుకోవాలి. ఇలా పల్చగా వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అదే మీరు హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా అలానే ఉంటుంది. మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయే విధంగా ఉంటాయి. అంత మృదువుగా ఉంటుందండి ఈ బ్రేక్‌ఫాస్ట్.
ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. రెండు వైపులా ఇలా తిప్పుతూ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా సెట్ దోశలు వేసుకోవాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. ఏదైనా తినాలనిపించినప్పుడు పిల్లలకు స్నాక్గా కూడా ఇవ్వచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి. 1, 2తో అయితే అస్సలు ఆగరు, అంత బాగుంటాయండి. ఇలా రెండు వైపులా చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. ఎలాంటి చట్నీ లేకపోయినా కానీ ఒట్టిగా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీకు చూస్తుంటేనే తెలుస్తాయి ఎంత మృదువుగా వచ్చినాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే పల్లీ చట్నీతో ఇక్కడ బీరకాయ కర్రీతో సర్వ్ చేస్తున్నానండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.